హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్. నేను ఈరోజు బ్రెడ్ మలై మ్యాంగో రోల్స్ చేశానండి. చాలా బాగున్నాయి. చూడ్డానికి లుక్ వైజ్ చాలా బాగుంది, అలాగే టేస్ట్ కూడా అదిరిపోయింది. సూపర్గా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉంది. దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాం. ముందుగా 1 లీటర్ పాలని మరిగించుకోవాలి. మనం మలై ప్రిపేర్ చేసుకోవాలి. దానికి 1 లీటర్ పాలు తీసుకున్నాను నేను. పాలు మరుగుతున్నప్పుడు మనం ఇందులో మిల్క్ పౌడర్ వేసుకోవాలి. నేను 2 పెద్ద టీ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసాను. మిల్క్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలపాలి. పాలని ఇలా తిప్పుతూనే ఉండాలి, త్వరగా కట్టకూడదు. అలాగే ఇందులో మన రుచికి తగినంత షుగర్ వేసుకోవాలి. చక్కెర వేస్తున్నా. ఎంత స్వీట్ తినగలిగితే అంత వేసుకోండి. షుగర్ వేసి మళ్ళీ తిప్పాలి, ఇలాగా తిప్పుతూనే ఉండాలి. అలాగే నేను ఇందులో డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేస్తున్నాను. ఇది నేను ఇంట్లోనే చేసుకున్నా. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, ఈ మూడింటిని మిక్సీ పట్టుకుంటాను. మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గాజు సీసాలో పోసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే. నేను అది వేసాను. ఇది వేయడం వల్ల మలై చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ చిక్కగా అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇలా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారించుకోవాలి. ఎంత థిక్గా రావాలి. ఇప్పుడు మనం మ్యాంగోని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే బ్రెడ్ని ఎడ్జెస్ కట్ చేసేసుకోవాలి. 4 పక్కలన కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ని అప్పడాల కర్రతోని ఇలాగా వత్తాలి, పలుచగా వత్తుకోవాలి. మనం చపాతీలు వత్తుకున్నట్టు వత్తుకోవాలి. ఇప్పుడు దీని మీద ఒక లేయర్గా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలు వేసుకోవాలి. మామిడి ముక్కలు వేసి ఇలాగ రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మనకి ఎన్ని కావాలో అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. మ్యాంగోస్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి, మనం రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మనం ఇప్పుడు ప్లేట్లో పెట్టుకున్నాక మనం ముందుగా తయారు చేసుకున్న మలై ఉంది కదా, దాన్ని బ్రెడ్ పైన వేసుకోవాలి. మొత్తం అంతా వేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మలైని. ఇలా మలాయి అంతా వేసుకోవాలి.
ఇది కొంచెంసేపు అయ్యేసరికి మెత్తగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీని మీద నేను గులాబీ రేకులు వేస్తున్నాను డెకరేషన్కి, ఓన్లీ అందంగా లుక్ వైజ్ కనిపించాలని వేస్తున్నాను వీడియోలో. అసలు తింటుంటే మధ్యలో మ్యాంగోస్ పెట్టుకున్నాం కదా, చాలా బాగుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే ఈ స్వీట్ పెడితే చాలా బాగా మెచ్చుకుంటారు అందరినీ. అసలు చాలా బాగుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తింటే చాలా టేస్టీగా ఉంది. ఇలాగే మ్యాంగోస్తో చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో మ్యాంగో ముక్కలు వేస్తున్నాను. మ్యాంగో ముక్కలు, అలాగే కొద్దిగా పాలు, ఒక 2 టీ స్పూన్ల షుగర్ వేస్తున్నా, చక్కెర వేసి దీన్ని మిక్సీ పట్టాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అయ్యో రెడీ అయిపోయింది. మ్యాంగో ప్యూరీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే మళ్ళీ మనకి ఎన్ని కావాలో అన్ని బ్రెడ్ని ఇలాగ పలుచగా ఒత్తుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న మలై ఉంది కదా, దాన్ని అప్లై చేసుకోవాలి. బ్రెడ్కి అంతా అప్లై చేయాలి. అప్లై చేసి చుట్టాలి, రోల్ లాగా చుట్టుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకుని మనకి ఎన్ని కావాలన్నీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలి. మలై అయితే చాలా టేస్టీగా ఉంది. మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ అది వేసాం కదా, చాలా టేస్ట్ వచ్చింది. దీనికి గెస్ట్లకి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడైనా పార్టీ చేసుకున్నప్పుడు ఇది లుక్ వైజ్ కూడా చాలా అందంగా ఉంది, చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం రోల్స్ చుట్టుకున్నాం కదా, దాన్ని మ్యాంగో ప్యూరీలో డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అన్నీ అలాగే మ్యాంగో ప్యూరీలో డిప్ చేసి పెట్టుకోవాలి, ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇది మ్యాంగో ఫ్లేవర్తో. చూడ్డానికైతే అసలు కలర్ఫుల్గా ఎంత బాగుందో, టేస్ట్ కూడా అలాగే ఉంది. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. దీనిపైన గార్నిషింగ్కి నేను పిస్తా వేస్తున్నాను, పిస్తా పలుకులు వేస్తున్నాను. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. రెడీ అయిపోయింది బ్రెడ్ మలై మ్యాంగో రోల్స్. చాలా టేస్టీగా ఉన్నాయి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ కూడా రాయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.